నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కువైట్ లోని ప్రవాసులకు శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే కువైట్ లో అనుమానిత మానవ అక్రమ రవాణా కేసులను పర్యవేక్షించేందుకు మరియు యజమానులు నియమ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూసేందుకు అథారిటీ చురుకైన తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసిందని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ పేర్కొంది. కువైట్ లో ప్రవాసులు మనం చూసుకుంటే నకిలీ వీసాలు తీసుకుని కువైట్ కు వస్తూ ఉన్నారు. అలాగే కువైట్ లో ఉన్న కంపెనీలు కానీ ఎవరైతే మన యొక్క ఓనర్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియమ నిబంధనలకు కట్టుబడి ఉండేందుకు ఒక కమిటీని ఒక బృందాన్ని అయితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఏర్పాటు చేసింది. ప్రవాస కార్మికుల రక్షణ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఫహాద్ ఆల్ మురాద్ గారు ఈ యొక్క విషయాన్ని ప్రకటించారు. అలాగే ఆయన మాట్లాడుతూ కువైట్ లో ప్రవాస కార్మికులను రక్షించే విధానాలను వివరించడానికి రిగ్గాలోని అధికారిక ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఒక సమావేశాన్ని నిర్వహించామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో ప్రవాస కార్మికులను కువైట్ లో ఎలా రక్షించాలని చెప్పేసి దానికి సంబంధించిన దాని మీద సమావేశం జరిగిందని చెప్పేసి దీనికి సంబంధించి కువైట్ లోని ఎంబసీ అధికారులు ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాజరయ్యారు. అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఏర్పాటు చేసిన బృందం ఏదైతే ఉందో ఆ యొక్క బృందం యొక్క ప్రధాన పనులు మనం చూసుకుంటే ప్రైవేటు మరియు ప్రభుత్వ సంస్థలు మరియు కువైట్ లోని సైట్లలో కార్మికులు యజమానులపైన చురుకైన తనిఖీలు చేయడం, వారికి కేటాయించిన గృహాలలో కార్మికుల పరిస్థితులను ధృవీకరించడం మరియు సంబంధిత చట్టాలు మరియు నిబంధనల ప్రకారం ప్రవాస కార్మిక మార్కెట్ను నియంత్రించడానికి కార్మికుల పైన జాతీయ రెఫరల్ సిస్టమ్ ను వర్తింపజేయడం, లేబర్ మార్కెట్ పైన నియంత్రణ ఏదైతే ఉందో ఆ యొక్క నియంత్రణను పెంపొందించడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ యొక్క ప్రణాళికలో ఒక భాగమని చెప్పేసి, అలాగే ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడం, అలాగే ప్రవాస కార్మికులు పనిచేస్తూ ఉన్న చోటుకి వెళ్లి యజమానులు నిజంగా నియమ నిబంధనలు పాటిస్తూ ఉన్నారా, ప్రవాసులను ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉన్నారని చెప్పేసి పర్యవేక్షిస్తామని చెప్పేసి, అలాగే ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా ఈ యొక్క నియమ నిబంధనలు వర్తించనున్నాయని చెప్పేసి ఆయన వెల్లడించారు. ఇది ఎంతవరకు అమలవుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.